బ్రో నిన్న పవన్ కళ్యాణ్ గారు అయితే మోడీ గారు వచ్చిన సభలో ప్రస్తావిస్తూ ఆయనకున్న మరో పేరునైతే బయట పెట్టారనమాట. ఏంటి మోడీ గారికి ఉన్న సీక్రెట్ నేమ్? అసలు నిజంగా ప్రధాని గారు ఈ యొక్క సభకు వస్తారని కూడా ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఆ ఒక ఉగ్రవాదుల దాడికి సంబంధించి దానికి ఏ విధంగా ప్రతిదాడి చేయాలి, వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలి, అండ్ వాళ్ళు కూడా యుద్ధం ప్రకటించారని తెలుస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఇప్పుడు కొంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు, ఇక్కడ ఎక్కువగా రష్ ఉండే ప్లేసెస్లో కావచ్చు, ఆల్రెడీ అలర్ట్ కూడా చెప్పారు. సో మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఆయన ఈ యొక్క సభకు వస్తారని కూడా ఎవరు అనుకోలేదు. సో అయినప్పటికీ కూడా ఆయన అవన్నీ కూడా వదిలేసి అక్కడ ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఆయన మాత్రం ఇక్కడ అమరావతికి రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఎన్డీఏ అలయన్స్ ఉందో, సో అందులో టీడీపీ పార్టీ అనేది ముఖ్యమైన ఒక ప్రాధాన్యత పోషిస్తుంది. సో అందుకోసమైనా కూడా ఆయన ఖచ్చితంగా రావాల్సిందే కాబట్టి ఆయన రావడం జరిగింది. సో ఆయన వచ్చిన తర్వాత కూడా అమరావతి రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా చాలా గ్రాండ్గా ఆయన అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఇదంతా కూడా చూసిన ఆయన మోదీ గారు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఫర్ ది ఫస్ట్ టైం ఆయన తెలుగులో కాసేపు మాట్లాడడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఒక శక్తి అన్నట్టు, అదేవిధంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, రాష్ట్రం ఒక అంచెలంచెలుగా ఎదగాలంటే ఖచ్చితంగా అమరావతి వల్లనే సాధ్యం అవుతుంది అనే విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా విజయవాడ కనకదుర్గమ్మ గారు కొలువైనటువంటి ఈ యొక్క స్థలానికి రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఇలాంటి ఒక ప్లేస్లో మనకు రాజధాని నిర్మిస్తున్నామంటే కూడా ఖచ్చితంగా ఇది ఒక గొప్ప విషయం అనే విధంగా కూడా చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. సో ఆయన మాట్లాడిన తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న క్రమంలోనే మోదీ గారికి ఉన్నటువంటి ఒక సీక్రెట్ పేరు, ఆయనకున్నటువంటి మరొక పేరుని కూడా బయట పెట్టడం జరిగింది. సో ఇప్పటి వరకు మ్యాక్సిమం ఎవ్వరికి కూడా తెలుసుండదు. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న క్రమంలోనే అండ్ మోదీ గారు ఆయన ఒకానొక సందర్భంలో సన్యాసంలో ఉన్నప్పుడు, ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకు అనికేత్ అనే ఒక పేరుని పెట్టారు. సో అనికేత్ అంటే పరమశివుడు అనే అర్థం వచ్చే విధంగా ఉంటుందనే విధంగా కూడా ఆయన గురించి గొప్పగా చెప్పడం జరిగింది. సో అప్పటి వరకు ఎటో చూసినటువంటి మోదీ గారు ఈ విషయం చెప్పగానే సడన్గా ఆయన చూసి చిరునవ్వు నవ్వడం, అదేవిధంగా తర్వాత పిలిపించి ఒక చాక్లెట్ ఇవ్వడం. సో ఇదంతా కూడా చూసిన తర్వాత చాలామంది షాక్ అయిపోయారు. అరే మోదీ గారికి ఇంకొక పేరు కూడా ఉందా, అరే అనికేత్, మరి ఇది ఇలాంటి పేరు కూడా మనం ఎప్పుడు వినలేదే అనే విధంగా చాలామంది షాక్ అయిపోయారు. సో మరి ఆయన సన్యాసం తీసుకున్నప్పుడు ఆశ్రమంలో ఉన్నప్పుడు అయితే ఆయనకు మోదీ అనే ఈ పేరు కాకుండా అనికేత్ అనే పేరు అయితే వాళ్ళు పెట్టడం జరిగిందంట. సో ఈ విషయాల్ని దాదాపుగా వాళ్ళ అమ్మగారి గురించి కావచ్చు, ఆయన ఫ్యామిలీ గురించి కావచ్చు, చాలా సందర్భాల్లో ఆయన చెప్పుకున్నాడు, చూపించాడు కూడా. కాకపోతే కొన్ని పర్సనల్ విషయాలు ఖచ్చితంగా ఎన్ని విషయాలు